Daily. Taste the Daily. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది టీమిండియా. బ్రిస్బేన్ లో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్ కు రెడీ అయ్యింది. విజయంతో టూర్ ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది. 5 మ్యాచ్ల సిరీస్ లో ప్రస్తుతం ఇండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఇక 17 ఏళ్లుగా ఆసీస్ పై ఇండియా టీ20 సిరీస్ ను చేజార్చుకోలేదు. ఇప్పుడు ఈ సిరీస్ ను కూడా గెలిచి ఆ రికార్డును కొనసాగించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. 4వ మ్యాచ్ లో ఆడిన జట్టునే ఇండియా యథావిధిగా బరిలోకి దించుతోంది. నేపథ్యంలో కెప్టెన్ సూర్య వైస్ కెప్టెన్ గా గిల్ ఫామ్ పై ఆందోళన కొనసాగుతుంది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ కు టైం దగ్గర పడుతుండటంతో వీళ్ళిద్దరూ ఫామ్ లోకి రావడం అత్యవసరం. గత 7 ఇన్నింగ్స్ లో గిల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. కానీ 4వ టీ20లో 46 రన్స్ చేసి కొద్దిగా మెరుగయ్యాడు. కాబట్టి ఈ మ్యాచ్ లో అతను చెలరేగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ లో భారీ ఆశలు పెట్టుకున్న తిలక్ వర్మ వైఫల్యం టీమ్ స్కోర్ ను వెంటాడుతోంది. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ టాప్ ర్యాంక్ టీ20 హిట్టర్ గా తన పేరును సుస్థిరం చేసుకుని గాడిలో పడాల్సి ఉంది. లోయర్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడం, 7, 8వ స్థానాల్లో ఆల్రౌండర్ లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశాలు. బౌలింగ్ లో హర్షదీప్ తన విలువేంటో మరోసారి రుజువు చేసుకున్నాడు. బూమ్రాతో కలిసి కొత్త బాల్ తో అద్భుతమైన ప్రభావం చూపిస్తున్నాడు. రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లేకపోయినా వరుణ్ చక్రవర్తి, అక్షర్, సుందర్ తో కూడిన స్పిన్ త్రయం టీమిండియాకు ప్రధాన బలంగా మారింది. ఇక శివం దుబే, సుందర్ బ్యాటింగ్ లోనూ రాణిస్తుండడం అనుకూలంగా మారింది. ఈ మ్యాచ్ లో ఓడితే సిరీస్ చేజారే ప్రమాదం ఉండడంతో ఆసీస్ కూడా గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇది జరగాలంటే ఇండియా స్పిన్ ను ధీటుగా ఎదుర్కోవాలని లెక్కలు కూడా వేస్తోంది. కెప్టెన్ మార్ష్ పోరాటం చేస్తున్న 2వ ఎండ్ లో సరైన సహకారం లభించడం లేదు. దీంతో ప్రత్యేకంగా బ్యాటింగ్ ఆర్డర్ పై మరోసారి దృష్టి సారించింది. ట్రావిస్ హెడ్ లేకపోవడంతో భారీ హిట్టింగ్ కరువైంది. మాక్స్వెల్, స్టోయినిస్ టీమ్ డేవిడ్ పై ఆశలు పెట్టుకున్నా సక్సెస్ కావడం లేదు. మాథ్యూ షార్ట్ ఓపెనర్ పాత్రకు న్యాయం చేయడం లేదు. కనీసం ఈ మ్యాచ్ లోనైనా గాడిలో పడతాడేమో చూడాలి. బౌలింగ్ లో హజిల్వుడ్ లేని లోటు కనిపిస్తుందని చెప్పాలి. ఇక పెసర్ ఎలీస్, స్పిన్నర్ జంపా పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఇక డ్వాషుయిస్ ప్రభావం చూపించాల్సిన టైం కూడా వచ్చేసింది. ఫిలిప్ ప్లేస్ లో మిచెల్ ఓపెన్ రావచ్చు. ఇక లేదంటే మహ్లీ బియర్డ్మాన్ కు అరంగేట్రం ఛాన్స్ దక్కొచ్చు. బ్రిస్బేన్ పిచ్ పేస్ బౌన్స్ కు అనుకూలం. ఇక స్పిన్నర్లు ప్రభావం చూపిస్తున్నారు. బ్యాటర్లు నిడకలుగా చూపిస్తే రన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. బీబీఎల్ లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంది. ఇక ఒక్క వికెట్ తీస్తే బుమ్రా టీ20లో 100 వికెట్ల క్లబ్ లో చేరతాడు. ఇండియా తరపున 3 ఫార్మాట్లలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా బుమ్రా రికార్డు సాధిస్తాడు.